సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. పచ్చాని రంగేసినట్టు ఇది పాటల్లోనే చూస్తున్నాం. కానీ వాస్తవానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ మారుమూలకు వెళ్ళినా భూమికి పచ్చని రంగేసినట్టుగానే ఉంటుంది. అయితే ఈ ప్రకృతితో అనుక్షణం మమేకమై తమ ప్రాణాలని సైతం వ్యవసాయం మీద పెట్టి అక్కడ 24 గంటలు కాపలా ఉండి కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలకి ఆహారాన్ని అందిస్తున్న రైతులు ఎలా ఉన్నారు? అసలు వ్యవసాయం అనేది ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పులు ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి వైపు తీసుకొస్తున్నాయా, లేదా రైతుల్ని మరింత కిందకి తీసుకొస్తున్నాయా? ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి పల్లిపాలెం అనే కుగ్రామంలో రైతులు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. వాళ్ళని అడిగి అసలు గతంలో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా గడిచిన 5-6 దశాబ్దాలుగా వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుని బతుకుతున్నవాడు. అందుకని ఆ టైంలో ఆ వ్యవసాయం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు దీని మీద ఆధారపడిన కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఆ విషయాలు ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీరు చాలా కాలంగా బహుశా 5.5 దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో ఉన్నారు. అంటే మీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయ రంగంలో ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి, అప్పుడు పద్ధతులు ఏంటి, ఇప్పుడు పద్ధతులు ఏంటి, కాస్త వివరిస్తండి. వ్యవసాయం దండగా అనే మాట ఒకటి వచ్చింది, ఇటీవల కాలంలో తరచుగా వినపడుతుంది. వ్యవసాయం అనేది ఎప్పుడూ దండగ కాదు. అంటే వ్యవసాయపు పరిస్థితి రూపాయల్లోకి మారిపోయిన తర్వాత దండగా మారింది తప్ప రైతులా ఉండి రైతు తను పండించేటువంటి పంటని తను అనుభవిస్తూ ఇంకొకరికి అవకాశం ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రైతు దండ కింద భావించలేదు. ఎంచేదంటే ఈ పొలం ఈ మాత్రం ఖాళీ ఉంది, ఈ ఖాళీలో ఒక 4 వంగ మొక్కలు పెడతాడు, ఓ 10-20 వంకాయలు కాస్తాయి. అవి నా బోటు రైతుకి పట్టుకొచ్చి ఓ 10 కాయలు ఇస్తాడు, తన కుటుంబానికి పట్టుకెళ్ళి 4 కాయలు ఇస్తాడు. ప్రతీదీ డబ్బుతోటి కొలవడం అనేటువంటి ఒక రోజు వచ్చిన తర్వాత, వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆర్థిక సంబంధాలన్నీ ఏమయ్యాయంటే యజమానికి రైతుకి మయాన్ని, కూలివాడికి రైతుకి మయాన్ని ఉండే అనుబంధాలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి. దీనికి ఏదో ప్రభుత్వాన్ని నిందించవలసిన పని లేదు, పరిసరాలని నిందించవలసిన పని లేదు. ఇప్పుడు 50-60 బస్తాలు పండిస్తున్నమాట వాస్తవం. రెండో పంట ఇవన్నీ కూడా 50 బస్తాలు తక్కువ కాకుండా పండుతాయి. 50 బస్తాలు తక్కువ కాకుండా పండినప్పుడు ఇందులో రైతుకు 10-15 బస్తాలు ఇతను సొంతంగా చేయడు, మా చేంజ్ చేస్తాడు. మా చేంజ్ చేసినప్పుడు నేను 10 బస్తాలకు 15 బస్తాలకు ఇస్తాను, నా 15 బస్తాలు ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మిగతాది కూలి పనులు తీసుకోవాలి, తన శ్రమ తీసుకోవాలి. తను కూడా డైలీ ఓ చోటకు పెడితే ఏమవుతుంది, ఆ వచ్చే డబ్బులైనా దీని మీద తీయాలి కదా. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి సేవ చేయలేకుండా బతుకుతున్నాం అనే ఒక ఆత్మతృప్తి విశ్వాసంతో వీళ్ళు ఎవరు తిన్న వాళ్ళు రైతుల కింద చాలా దర్జాగా బతుకుతూ ఉండేవారు. ఆ దర్జాతనం ఏమైందంటే ఈ చెప్పిన కదా, ఎవరిని నిందించాల్సిన పని లేదు. అలా కాల విపరిణామం వల్ల అనేక మార్పులు వచ్చి వ్యవసాయం కూడా పెద్ద కుదుపుకు లోనైంది. ఈ పంట భూములన్నీ కూడానండి ఒక పంటే పండేవి, రెండో పంట లేదు. ఆ రెండో పంట లేనప్పుడు మేము వేరుశనగ వేసేవాళ్ళం. ఈ చేలన్నీ వేరుశనగ అద్భుతంగా పండేవి. నువ్వులు వేసేవాళ్ళం, బ్రహ్మాండంగా పండేవి. ఆ తర్వాత మినువులు పెసలు వేసేవాళ్ళం, అద్భుతంగా పండేవి. సరే, రెండో పంట వచ్చింది, అద్భుతమైన పండుగ చేసుకున్నాము. 2 పంటలకి ప్రభుత్వం నీళ్ళు అందిస్తుందంటే రైతుకి కావాల్సిందే ఉంది, ఇచ్చారు. ఆ రెండో పంట కోసేసిన తర్వాత కూడా మేము మళ్ళీ పెసలు అవి జల్లుకునేవాళ్ళం, పండేవి. ఎకరానికి 10 బస్తాలంటే ధాన్యం బస్తా 500 ఉంటే పెసల బస్తా 1000 ఉంటుంది. ఈ 10 బస్తాలు పండితే చాలు. పైగా ఈ వరి రైతు చేసినటువంటి సస్యరక్షణ పెసర రైతుకి లేదు, మినప రైతుకి లేదు. ఒకసారి అంటే ఈ తెగుళ్ళు బలిసిపోయి మందులు కొడుతున్నారు. కానీ పూర్వం ఇదంతా ఎరువులతోటి, వేసంకాలం గళ్ళని వరి పెట్టిన గళ్ళలోకి వెళ్తున్నామని. గళ్ళలో అంటే ఏముంది, అక్కడి నుంచి ఆవులు దూడలు ఇళ్ల వెనకాల మకాల్లో ఉండేటువంటి పశువులన్నీ చేలో కట్టేసేవారు. ఈ చేలో కట్టేసి సాయంత్రం అదే చెప్తాను, గళ్ళలోకి తోలుకెళ్తాం, గళ్ళలోకి తోలుకొచ్చి అక్కడ మంద ఇక్కడ కట్టేవారు. ఆ మంద అంటే ఏమిటి, ఈ వేళ ఇక్కడ, రేపు అక్కడ, ఎల్లుండి అక్కడ, ఇలా మొత్తం 10 ఎకరాల రైతుకి ఓ 10 ఆవులు ఉంటే, లేకపోతే 10 ఎడ్లో 10 పశువులు ఉంటాయి కదా. ఇవన్నీ చేనంతా తిరిగేసి అంతే ఉత్సాహ పేడతోటి తొక్కేసి సారవంతం చేసి ఫెర్టైల్ ల్యాండ్ అయ్యిద్ది అనమాట. ఈ భూమి అంతా మంచి చాలా బాగా పండేది.
ఆ రైతులు సాయంత్రం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ తప్పేలాలతో పాలు అవి పట్టుకెళ్ళేవారు. కేవలం రైతు వ్యవసాయం అంటే ధాన్యం ఒకటే పండించి బతకడం కాదండి వ్యవస్థ. దాన్ని 2 పశువులను మేపేవాడు, ఒక జత ఎడ్లు ఉండేవి, అరకలు ఉండేవి, కాళ్ళు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ పోయి ఏమైందంటే ప్రతిదీ మెకనైజ్డ్ అయింది. ఆఖరికి ఇప్పుడు మా పల్లిపాలెంలో ఈ ఉప్పరపేట అంతా, సిట్టుబల్లిపేట అంతా చక్కగా 75 మంది 80 మంది ఆడవాళ్ళు వచ్చి ఊడుపులు ఉడిచేవారు, చక్కగా పాడుతూ ఊడ్చేవారు. అదొక శైలి, అదొక సంతోషం. యజమాని ఇక్కడ కూర్చుని ఉండేవాడు. మాకు చిన్నప్పుడు చెప్పేవారు అన్నమాట, ఊడుస్తున్నప్పుడు వాళ్ళకి ఎదరు ఉండకూడదు, ఆకు తీస్తున్నప్పుడు వెనక ఉండకూడదు. ఏం చేస్తే ఆకు తీసి ఇలా ఇలా అని ఇలా అంటారు, ఆ నీళ్ళన్నీ మనమే పడతాయి. పూడుస్తున్నప్పుడు వాళ్ళు వంగినప్పుడు వాళ్ళ హొయ్యలు మనకు కనపడకూడదు. అంచేత వెనకాల వైపు ఉండే రైతు ఎదర వెళ్ళమనేవాడు. ఇలాంటి అన్ని చిన్నప్పుడే నేర్పేవారు మాకు. పొలం గట్టుకు తిడితే ఇప్పుడు నేను ఒకసారి మా పాలేరుని తిట్టాను. నేను తిడితే పడతారు. ఎందుకు పడతారు? వాడి కష్టం సుఖం మంచి చెడ్డ అన్నీ నాతోనే చెప్పుకుంటాడు. నేనే వింటాను, నేనే చేస్తాను. నేను తిట్టాను కదా, నువ్వు కూడా తిట్టావు అనుకో, లెక్క చేయరు. అలా నా తర్వాత వాడు ఒకసారి చేసేటో వాడిని తిట్టాడు. తిడితే వాడు రాత్రి 9 నా దగ్గరికి వచ్చాడు. చిన్న బెగారు ఇలా తిట్టాడండి. ఏమిటి చెప్పండి, నేను రేపటి నుంచి రానే వద్దాను. బాసురా ఉప్పర బాసు, అదేమిటి ఏం తిట్టారు? నేను నువ్వు తిట్టి దాంట్లో 100 తిట్టలేదా అన్నయ్య నేను అన్నాడు వాడు. అదేమిటండి, ఆయన అండం వేరు మీరు అండం వేరండి అని ఇప్పుడు నిలదీసేశాడు. అంటే ఒక్కొక్క పాలి కాపు ఒక రైతు దగ్గర 35 ఏళ్ళు 40 ఏళ్ళు కొంతమంది అయితే జీవితం వెళ్ళిపోయేది ఆ రైతు దగ్గరే. అంటే ఏమి ఇచ్చేవాడో ఏం పుచ్చుకునేవారు, ఇద్దరు గౌరవంగా బతికేవారు. ఎప్పటికీ ఏ రకమైనటువంటి లోటు లేదు ఆ రోజుల్లో. దానికి చుట్టుపక్కల వచ్చిన మార్పులు అంటే ఆ టైంలో ఉన్నట్టు, ఆ టైంలో అంటే అప్పటి వ్యవసాయ పద్ధతులు కానీ, అప్పటి అనురాగాలు కానీ, యజమాని రైతుకి మధ్య ఉన్న సంబంధాలు కానీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటున్నారా? అలా కొనసాగకపోతే దానికి కారణాలు ఏంటంటారు? ఇంచుమించు కొనసాగటం లేదండి. ఎంచేతంటే నేను 4 రూపాయలు మగవాడి కూలి, పొద్దున్న సాయం దాకా పనిచేస్తే 4 రూపాయలు మగవాడి కూలి, ఆడవాడికి 2 రూపాయలు కూలి నేను ఎరుగుదును. ఇప్పుడు 800 రూపాయలు మగవాడు పుచ్చుకుంటాడు. ఏమండి, ఈ పనికి వెళ్ళే వాళ్ళేమో తగ్గిపోయారు. మీరు చెప్తేనే మరి బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారండి ఇక్కడ. మాకు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కూలీల కింద. స్థానికమైన కుర్రాళ్ళందరూ కూడా డిగ్రీ పాస్ అయ్యి, 10th పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవ్వరికీ వ్యవసాయం పని రాదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఈ అబ్బాయి వీళ్ళ తమ్ముడు సుబ్బారావు ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఉట్లు వేసేవారు. ఇప్పటికీ ఇతను వేయగలడు, అంటే ఓపిక అయిపోయి తప్ప అద్భుతంగా ఉట్లు వేయడం. తాళ్ళు, కట్టుతాళ్ళు కావాలి మోపులు కట్టడానికి. తాళ్ళు ఈ వర్షాలు కురిసిన తర్వాత అరుగులు పనులే ఉండేవి కాదు. హాయిగా కూర్చొని శుభ్రంగా తాళ్ళు పేనుకోవడం. ఎన్ని పేళ్ళు 200-300 తాళ్ళు చేసేవారు. ఓ 20 మంది పని చేస్తే 30 మందికి అందరికీ తాళ్ళు అందివి. ఈ కట్టలు కట్టి ఓ చోట కుప్ప వేసేవాళ్ళు లేరండి. ఇద్దరు కుప్ప వేస్తే చూడడానికి ముచ్చటగా ఉండేది, ఒక్క చినుకు కిందకి పడేది కాదు. అలా ఏమయ్యంటే వ్యవసాయపు నైపుణ్యాలన్నీ పోయాయి. అటు పోనీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నవాళ్ళు ఈ నైపుణ్యం లేదు, ఆ విద్యలో నైపుణ్యం రాలేదు. ఉభయభ్రష్టికని తిరుగుతున్నారు, ఖాళీగా తిరుగుతున్నారు యువతంతాను. పాత పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నప్పుడు మీ ధాన్యాన్ని మీరు కళ్ళంలో పెట్టడం, దాచుకోవడం, అలాంటప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు మన ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని పద్ధతులు ఉండేవి అని చెప్పారు. ఆ పద్ధతులు ఏంటి అంటే ఇప్పుడు ఉన్నాయా అసలు? అలాంటి పద్ధతులు ఏమంటారు? ఇప్పుడు ఇంచుమించు లేవు. ఎందుకు లేవంటే అది కోత మిషన్ వచ్చింది, అక్కడే కోసేస్తుంది, అక్కడే ఎగరపోసేస్తుంది, అక్కడే సంచులు నింపేస్తుంది. పక్కన ఒడ్డునే ట్రాక్టర్ తొట్టు ఉంటుంది, ఆ తొట్టులో పడేస్తుంది, మిల్లుకి వెళ్ళిపోతుంది. పూర్వం అలా కాదు, కుప్ప వేసేవారు. ముందు కోతలు అవగానే కట్టేతని ఉండేది. కట్టేత అయిన తర్వాత కుప్పలు వేసేవాళ్ళం. కుప్పలు వేసిన తర్వాత ఆ కుప్పలు మళ్ళీ ప్రత్యేకించి ఖాళీగా ఉన్నప్పుడు నూడ్చేవారు. ఎలాగా? ఎడ్లతోటి. ట్రాక్టర్లు ఇంకా అప్పటికి రాలేదు. నేను వ్యవసాయం చేసే రోజుల్లో ఎడ్లు అంటే ఏంటి, వీళ్ళ జత, వాళ్ళ జత, వాళ్ళ జత, నా జత అంటే ఓ రోజు నాది, ఓ రోజు వీడిది, ఓ రోజు వాడిది. ఇక్కడ ఆర్థికమైన విషయాలు ఏమున్నాయి? ఏం లేదు. నా పాలేరు వచ్చేవాడు, వీళ్ళకి చేసేవారు, వీళ్ళు వచ్చేవారు, నాకు చేసేవారు. ఇలా పరస్పరం సహకార వ్యవసాయ పద్ధతి పూర్వం ఉండేది. ఆ వ్యవసాయ పద్ధతి కింద నడిచేదండి. నడిచినప్పుడు కుప్పలు నడిచేవాళ్ళం పొలం గట్టుని. అక్కడ అది తోట ఉంది సార్, కొబ్బరి తోట. ఆ కొబ్బరి తోట వెనక కొంత గట్టు, పెద్ద గట్టు ఉంది. అక్కడ మేము కుప్పలు నడుచుకునేవాళ్ళం. ఇక్కడ ధాన్యం అంతా కూడా ఆ తోట ఉంది కదా, ఆ తోట వెనకాల మా ఇంటి వెనక వస్తుంది అది. ఇక్కడ దగ్గర ధాన్యం అన్నీ అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం, ఇక్కడ ధాన్యం అన్నీ అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. కుప్పలు నూడ్చేవాళ్ళం. నూడ్చిన తర్వాత
రైతు అనేవాడు ఏం చేస్తారు, పొద్దున్నే వీళ్ళు మేము లేచి వచ్చేటప్పుడు కూలాడు వచ్చేవాడండి. వెలుగు వచ్చి రైతు లేచి పొలంలోకి వచ్చేటప్పటికే కూలివాడు ఉండి ఆకుతేత మనుషులు పెట్టుకుంటే ఆకులు అవుతుండేవారు. ఇప్పుడు 8:30, 9ంటికి కానీ రావట్లేదు. సాయంత్రం 5, 5కి మనకన్నా ముందు సెల్లో టైం చూసి వెళ్ళిపోతున్నారు. డేస్ ఆర్ సచ్. అప్పుడు మేము పొద్దున్న ఏం చేసేవాళ్ళని కాస్త ఏదో టిఫిన్ తినేసి కాఫీ తాగేసి వచ్చేసేవాడిని. వస్తూ పోయి చేతికర్ర చేతిలో ఉండి సేఫ్టీకి, అంటే పాము మరొకటి మరి ఎవరిని బెదిరించడానికి చంపడానికి కాదు. ఇది మా ఐడెంటిటీ అనమాట. ముద్రబల్ల అంటారు దీన్ని. ఈ ముద్రబల్ల ఏంటంటే ఇది మాదే అని లెక్క. వీళ్ళకి వేరే ముద్రబల్ల ఉంటుంది, వాళ్ళకి వేరేది ఉంటుంది, వాళ్ళకి వేరేది ఉంటుంది. ఆ ముద్రబల్ల తీసుకుని ధాన్యం రాసి చేసిన తర్వాత చుట్టూరా ఏం చేస్తారంటే ఈ మెత్తటి ఇసుక మళ్ళు ఇది లేని చోట కొన్ని చోట్ల గడ్డి కాల్చి మసి కూడా అతికిస్తారు. నాకు అది ఇష్టం ఉండదు. పచ్చడి బంగారు లాంటి రాసికి మసి వేయడం అని చెప్పి మెత్తటి ఇసుక కాలువలో ఉండే ఇసుకలాంటి తెచ్చి అద్ది దీంతో నొక్కితే దీని చుట్టూరా ఒకటి 2 రకాల ఇలాగా రకరకాల స్టైల్లో ఒక్కొక్క స్టైల్లో ఈ ముద్రలు వేస్తాం. వేసిన తర్వాత నేను ఎన్ని ముద్రలు వేసానో వాడికి చెప్పను. నేను రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి చూస్తాను. మామూలు వెళ్ళిపోతాం. రోజు చూడటం కుదరదు, పైన గడ్డిగా పెడతారు. ఓ నెల పోయాక ధాన్యం ధర బాగుందన్నాక రాసి తీస్తాం. రాసి తీసినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ నా వ్యవసాయం మీద, ఈ వెంకన్న ఉన్నాడా, ఆ సుబ్బిరెడ్డి ఉన్నాడా, అచ్చిరెడ్డి ఉన్నాడా, వీడున్నాడా అనే వాడిని మనం అడుగుతాం. ఏమయ్యా ఏమిటి కొంచెం గత్తరైనట్టునే కనపడుతున్నా ధాన్యం, ముద్రబల్ల ఫలానా చోట లేదు అని. అంటే ఇది ముద్రాధికారం అన్నమాట రైతుకి. గవర్నమెంట్ ఆఫీసర్కి వాడి రౌండ్ సీల్ ఎటువంటిదో రైతుకి ఇటువంటిది అనమాట. కొంతమంది పెద్ద రైతులు పొగాకు కావాలనుకోండి ఇది ఇచ్చి పంపివారట. మా గోవిందరావు కొట్టుండే షావుకాడిది. ఆ కొట్టు దగ్గరికి ఇది ఇచ్చి పంపితే ఆడు ఏంటంటే పెద్దరెడ్డి పొగాకు బొండం అమ్మన్నాడు అని వెంటనే పొగాకు ఇచ్చేసేవాడు అనమాట. జేబులో ఎప్పుడు డబ్బులు వేసుకోవడం, ఫోన్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం గొడవలు ఏం లేవు కదా. అక్కడ కూర్చుని ఉండేవాడు. ఏం కావాలంటే అవి అలాగే అయిపోతూ ఉండేది. ఇదంతా ఒక సమన్వయం ఉండేదండి. ఆడవాళ్ళు ఊడిపూడుస్తున్నంతసేపు వాళ్ళు మాట్లాడే చమత్కార సంభాషణ, వాళ్ళు పాడే పాటలు ఇప్పుడు ఒక్కడికి రావు. పనులు వదిలేసేయండి. ఆ ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి మా అమ్మాయి పెళ్లి చేసాం. మా అమ్మాయి పెళ్ళి అయినప్పుడు ఈవిడ మీకు తెలియదేముంది 400-500 ఉండలు హ్యాండిల్ చేయించేసి ఇవన్నీ పంచిపెట్టలేకపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు, ఇంకా ఇచ్చారు. ఓ రోజు నేను ఎందుకో పెళ్ళైన 3 రోజులు 4 రోజులు ఇంట్లో డబ్బాలు సర్దుతూ ఇలా మూత తీశాను. 100 పైగా ఉండాలి ఉన్నాయి. ఏం చేస్తావు అన్నాను. అదే ఏం చేద్దామని చూస్తున్నానండి. మరి ఇవ్వాల్సిన వాళ్ళు అందరికీ ఇచ్చేసావు, ఇన్ని చేయించావు అని చెప్పేవాడు. నేను గొల్లయ్యని ఉండేవాడు మా దగ్గర రైతు. అరే కావిడేసి పట్టుకురారు అన్నాను. ఊడుస్తున్నారు 60-70 మంది ఆడవాళ్ళు ఊడుస్తున్నారు. అందరికీ తల ఉండ ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఒక ముసలమ్మ వచ్చి నా దగ్గరికి, అబ్బాయి గారు నాకు ఉండ కావాలండి అంటే, నువ్వు నీళ్ళు వేసుకున్నావా అంటే, ఒకటి కోడలు నీళ్ళు వేసుకుంది నాకు కావాలి. నువ్వు కూడా నీళ్ళు వేసుకున్నావా అంటే అక్కడ ఒళ్ళు నవ్వేది ఒక పెద్ద ప్యారడీ. ఇది చాలా సున్నితమైన జోకు. ఇందులో ఎంతో అనుబంధం ఉన్నట్టు పెద్ద పేరు మీరు అలాగే అంటారని చెప్పి వాళ్ళు మాట్లాడేవారు. ఇలాంటి అనుబంధాలన్నీ పోయాయి. ఎవ్వరికి ఏమీ లేదు. మీరు చెప్పానమ్మరు మా తమ్ముడు గారు ఇల్లు కట్టాము. రోజు పొద్దున్న రోడ్డు మీద నించుని ఆ వేళ ఎవరైతే రోడ్డు వెళ్తున్నారో వాళ్ళు సాయం దాకా పనిచేయడమే. రైతుకు కోపం లేదు, పాలేరికి జీతం లేదనే మాట కూడా సామెత బయలుదేరి చూసారా. అలా ఉండేది అన్నాడు. ఎప్పుడు ఎవరి మీద వెళ్ళాలని కోపగించుకోవడం లేదు. ఏమి ఇచ్చామనేది వాళ్ళ గొడవ లేదు. ఇది ఇలా ఉండగా బ్రాహ్మణ వ్యవసాయం చేస్తావా, పల్లకి ఎక్కుతావా అని అడిగితే పల్లకి కుదుపుతుంది, వ్యవసాయం కుదపదు బ్రాహ్మణ వ్యవసాయం అయితే అని చెప్పుకునేవారు. అప్పుడు ఆ తర్వాత మాట వచ్చింది. అది నిజానికి ఇప్పుడు వీళ్ళతో సమంగా పనిచేసి మా వాళ్ళ కుర్రాళ్ళు ఉన్నారు. నేనే ఉన్నాను. నేను వీళ్ళతో ప్రత్యేకించి పారబాగు చేయడం నేర్చుకున్నాను. గట్లంకలు అంటారు దాన్ని. గట్లంకలు వేయడం నేర్చుకున్నాం. ఆకు లాగడం, కట్టడం, ఆకు వేయడం, కట్ట విసరడం, ఇలా ఇవన్నీ ఒక్కొక్కటి వ్యవసాయానికి సంబంధించిన పనులు. ఇక్కడ ఈ 11 గుంటలు చేయనని ఇది ఉంది సరే. ఈ దెమ్మలు కనపడుతున్న 2 మళ్ళు, ఈ 2 మళ్ళు ఇంత ఎత్తు మెరకన్నట్టు ఉండేవి అనమాట. ఆ మెరకంతా నేనే ఎడ్ల బండి మీద తోలుకెళ్ళి 2 మనుషులు నెట్టుకుని మా తోట వైపు చేర్చాం. ఇలా వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పని రైతుకి కూడా తెలిసి ఉండేది. ఎప్పుడైతే రైతుకి తెలిసిందో అప్పుడు పనిచేసే కూలివాడు కూడా శ్రద్ధగా చేస్తాడు. నాకేమీ తెలియదు, వాట్ ఇస్ దిస్ అన్నాం అనుకో, ఇంకా వాడు మనని ఎలాగా ఏడిపించాలో అలా ఏడిపిస్తాడు. నీ సొంతంగా తెలిసి ఉండరా నేను లాగితే ఏమిటి దాన్ని చూస్తున్నాను నువ్వు లాగలేకపోతున్నావు అంటే లైవ్లోకి వచ్చి ఇలాగా
అలాగే వ్యవసాయం అంటే కేవలం వరి పంటనే కాదు, దాని మీద గట్టు నిండా రకరకాల తోటకూర, గోంగూర, కొత్తిమీర అన్నీ పండించుకోవడం, ఓ పాలు తీసుకోవడం, ఓ కూర పండించుకోవడం, అది పట్టుకుని ఇంటికి రావడం, అది ఆవిడ ఉండడం, తినడం. ఈ ధాన్యం ఉండేది, గదిలో పోసుకునే వాళ్ళం. ఆ ధాన్యం కావాల్సి వచ్చినప్పుడల్లా ఒక బస్తా తీసుకుని మా పూర్వం అయితే దంపించుకునేవారు. ఆ దంపి రోజులు అయిపోయిన తర్వాత మరపట్టించుకుని ఆడుకుంటూ ఉన్నారు. క్రమేణా రామారావు గారు వచ్చాక 2 రూపాయలు బియ్యం చొప్పున మొత్తం అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. అలాగా క్రమేణా ఇప్పుడు యజమానిగా ఆయన చెప్పారు, తన అనుభవాలు చెప్పారు. కౌలు రైతుగా మీరు అది అనుభవించిన ఇవే ఉన్నాయి, ఇలా రండి ఇక్కడికి వచ్చి చెప్పండి. కౌలు రైతుగా అప్పటికి ఇప్పటికి వ్యవసాయంలో మార్పులు కానీ. అప్పట్లో అయితే ఒక 10-15 సంవత్సరాల క్రితం సొంత రైతులు సొంత భూమి గల రైతులు వ్యవసాయం చేసేవారండి. కూలి వాళ్ళని పెట్టుకుని కాలువలు కానీ బోధులు కానీ వాళ్ళు అంతటా వాళ్ళే దగ్గరుండి పని చేయించుకుని వాళ్ళు చేసుకునేవారండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి టెక్నాలజీ మారిపోయిందండి. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఈ సొంతదారులందరూ కూడా కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టారండి. వ్యవసాయాన్ని కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టారండి. ఈ కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఎందుకు కౌలుకి ఇచ్చారు అంటే, వాళ్ళకి ఇదివరకు పాలేరు వ్యవస్థ అనేటువంటిది ఉండేదండి పూర్వం. ఇప్పుడు ఈ పాలేరు వ్యవస్థ పూర్తిగా కనిపించట్లేదు, కనుమరుగైపోయిందండి. దాని గురించి అని చెప్పేసి వాళ్ళకి ఎవరు పని చేయడానికి రాలేక వాళ్ళు కమతాల కింద 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకి ఇచ్చేసుకుంటున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కౌలుదారుడు ఈ ఏడు ఈయన చేంజ్ చేద్దాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం, ఇది మొఖాలు అడ్డెట్టుకుని చేసుకెళ్ళిపోయే పద్ధతిలో కాలువలు కానీ బోధులు కానీ నీటి వ్యవస్థ నాశనం అయిందండి. ఈ తర్వాత ఏదో మనం పబ్బం గడిపేసుకుంటున్నాం కదా అని చెప్పేసి కాలక్షేపం చేసేస్తున్నారు సార్. తర్వాత ఈ ఉపాధి హామీ పని ఒకటి వచ్చిందండి. ఈ వ్యవసాయానికి అనుసంధానం లేక ఈ పనులు వాళ్ళు ఏమిటంటే ఏదో తూతూ మంత్రంగా ఇది గవర్నమెంట్ ఇస్తుంది డబ్బు, మనం ఎవరు మనకి ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కదా, చేస్తే ఎంత చేయకపోతే ఎంత అన్న టైపులో వాళ్ళు ఏంటంటే ఈ కాలువలు కానీ డ్రైన్లు కానీ బోధులు కానీ ఆ రకంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ మనుషులు అంటే మ్యాన్ పవర్ తగ్గిపోయిందండి. ఈ వ్యవసాయం చేసే కూలీలు కానీ లేదంటే ఈ వ్యవస్థ కానీ తగ్గిపోయింది సార్. వీళ్ళకి ఇందులో గిట్టుబాటు అవ్వట్లేదండి. దాని గురించి వీళ్ళందరూ వలస ఈ తెలంగాణకి లేదంటే ఈ కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ హైదరాబాద్ తెలంగాణకి ఎక్కువ వలసపోయారండి. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయారండి ఇక్కడ ఉపాధి లేక. దాని గురించి అని చెప్పేసి ఇక్కడ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ కోత మిషన్లని ఊడుపు మిషన్లని ఈ బీహారాల్లో వచ్చి ఇక్కడ ఊడ్చడం అని ఇది రైతుకి కొంచెం కౌలుదారుడికి అనుకూలంగా ఉంటుందండి. అయినంత మాత్రాన ఇప్పుడు ఈ పిండి రేట్లు పెరిగిపోయి ధాన్యం రేటు గత ఏడాది 1700 రూపాయలు 75 కేజీలు బస్తా ఉంటాయండి. ఈరోజు 1500 రూపాయలే ఉంది సార్. ఈ పిండి ధరలు కానీ మందుల ధరలు కానీ వాటంతటా అవే పెరుగుతున్నాయి. అది ఎంఆర్పి రేటుకి అమ్మాల్సింది. ఇక్కడ మనం కొనేది, మనం అమ్ముకోవాల్సింది ఒక్క రైతు పండించే ధాన్యం కానీ కాయగూరలు కానీ పాలు కానీ వీడు చెప్పిన రేటుకి అమ్ముకోలేని పరిస్థితి ఈరోజు. అంత దీనావస్థలో ఉన్నాడు సార్ రైతు ఈరోజు. అదే మన దగ్గర నుంచి వెళ్ళిన పాలు కానీ కూరగాయ కానీ ధాన్యం కానీ మనం కొనుక్కోవాలంటే తౌడు కానీ ఆవుకు పెట్టడానికి తౌడు కానీ మనం కొనుక్కోవాలంటే వాడి ఎంఆర్పి రేటు ఫిక్స్ చేసి మనకు అమ్ముతున్నాడు సార్. దానివల్ల నిజంగా రాత్రి పగలు కష్టపడి 24 గంటలు నిద్ర లేకుండా శ్రమ చేసి శ్రమకు వచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ వ్యవసాయం చేసుకున్న వాడికి ఈరోజు కడుపు నిండా నిద్ర లేదు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు అన్న పరిస్థితి సార్. అదండి ఈ మా ఏరియాలో జరుగుతున్న ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారం అది సార్. పెద్దయినా మీరు అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేశారు? మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేశారు? అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో పెద్దవాళ్ళు మీరే కనబడుతున్నారు. అప్పుడు ఎలా ఉండేది మీకును రైతుకి మధ్య, యజమానికి మీకు మధ్య సంబంధాలు ఎలా ఉండేవి?
ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడంటే మేము చేసేటప్పుడు అంటే అండి పిండిలు మందులు ఏమి ఉండేవి కాదండి, మామూలుగా ఎరువులు వేసి పండించుకునే వాళ్ళం అదండి. ఇప్పుడైతే అంతా ఎరువులు అండి, ఎకరానికి 8 బస్తాలు పైన పడిపోతుందండి. ఆ మందులేమో ఒక 7-8 చుట్లు మందులు కొట్టడం వస్తుందండి, అలాగే వచ్చి పండుతుందండి ఇప్పుడు వ్యవసాయాలు. అప్పుడు మేము మందులు కొట్టేవాళ్ళం కదండి, పిండిలు వేసేవాళ్ళం కదా, ఏం వేసేవాళ్ళం కదండి. రాత్రి పొగులు ఇంకా పని కింద ఉండదండి మాకు అప్పుడు అయితే. అదే అప్పుడు యజమానులతో మీకున్న సంబంధాలు ఎలా ఉండేవి? ఇప్పుడున్న యజమానులతోటి వాళ్ళతోటి మీ తర్వాత తరం వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి? అలాగ ఉన్నాయండి. ఇప్పటికప్పటికే తేడాలండి, పనులు అన్నీ కూడా తేడాలేనండి. అప్పుడు చేసే పనులు అప్పుడు చేసే పని ఇప్పుడు 3వ వంతు చేస్తలేదండి. ఇప్పుడు ఏమన్నా కూలీలు నెట్టినా రైతులకి. అంటే ఇప్పుడు వ్యవసాయం బాగోలేదని అంటారా మీరు? వ్యవసాయాలు బాగానే ఉంటున్నాయండి, బాగుంటే అప్పుడు ఆ పంటలు వేరు, ఇప్పుడు ఈ పంటలు వేరండి. అప్పుడు వరులు కూడా తేడాలండి, అప్పుడు ఆ పంటలు వేరు. అప్పుడు 25 బస్తాలు 20 బస్తాలు పండుతుంటే బ్రహ్మాండంగా అనుకునేవారు అండి. ఇప్పుడు 40-50 పడినా పెట్టుబడి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి